అండి. వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరందరు బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నా, మీకు గనక ఈ వీడియోలో ఏ కొంత భాగమైనా నచ్చినా కూడా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ మాత్రం చేయండి. ఇంకా వీడియో వచ్చేసి అరౌండ్ 11 మినిట్స్ అయితే ఉండబోతుందండి. ఇది వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. వ్లాగ్ వచ్చేసి అరౌండ్ 3 o'clock అలా అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా పెద్ద పాప కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసిందనమాట. తనకి ఫుల్ డే స్కూలు. ఇంకా చిన్నది మాత్రము తనకి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ అనమాట. ఒక 1 వీక్ తర్వాత తనకి మళ్ళీ స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇదిగో ఇక్కడ మేము ఏం చేస్తున్నామో తెలుసా? బుక్స్ అండి. ఇంకా ఎవ్రీ ఇయర్ బుక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ బుక్స్ అయితే అన్నీ నీట్గా ఏమేమి యూజ్ అవుతాయో చూసేసుకొని వాటిని ఇంకా మనకు పనికి రావు నెక్స్ట్ ఫ్యూచర్కి అన్నవి మాత్రం బుక్స్ అయితే అన్నీ అయితే తీసేస్తామన్నమాట. ఇంకా ఆ రోజు కూడా యాక్చువల్గా 3 వరకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకేంటో తెలియదులే కానీ ఏదో ఒక పని చేస్తేనే నాకు మైండ్ ఫ్రెష్గా పీస్ఫుల్గా అన్నట్టు ఉంటుందండి. ఎందుకంటే ఆ క్లీనింగ్ చేసినంతసేపు నా మైండ్ మొత్తం అక్కడే ఉంటుంది కాబట్టి వేరే ఆలోచనలోకి అసలు ఛాన్సే ఉండదన్నమాట. ఇంకా అందుకోసమే చిన్నది కూడా ఉంది, పెద్ద పాప కూడా స్కూల్ నుంచి వచ్చింది కదా, ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే బుక్స్ సర్దడం కుదురుతుంది అనమాట. ఇంకా వాళ్ళతోటి వాళ్ళ బుక్స్ చెక్ చేయించాను. దట్టు ఏంటంటే ఇయర్ 6 to 9th బుక్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇంకా అవి ఉంచినా కూడా యూజ్ అవ్వవు అన్నట్టు ఇంకా బుక్స్ అన్నీ ఇద్దరితోటి మంచిగా నీట్గా సర్దిపిచ్చేసి ఇంకొక పెద్ద బిగ్ షాపర్లో వాళ్ళకు పనికిరాని బుక్స్ అన్నీ ఉంటే ఇంకా అవన్నీ అయితే అందులో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా కొన్ని నోట్బుక్స్లలో ఎక్కువ పేపర్స్ ఉన్నాయండి. ఆ పేపర్స్ అన్నీ కూడా ఇంకా పెద్ద పాప చేసేసుకొని వాటిని అయితే పిన్ చేసేసుకుందనమాట. ఎందుకంటే నెక్స్ట్ 10th క్లాస్ కదా, తనకి రఫ్ నోట్ బుక్లకు బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి ప్రతి ఎగ్జామ్స్ అప్పుడు మ్యాథ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, సైన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అన్నట్టు తనైతే పక్కవ పెట్టుకుందనమాట. ఇంకా ఆ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఆ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఇల్లంతా అయితే ఊడ్చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మా చిన్న పాపకి ఈరోజు డ్యాన్స్ క్లాస్ అయితే ఉంటుందన్నమాట. తనకి కొత్త డ్యాన్స్ ప్రాక్టీస్ కోసము ఆ కిన్లే బాటిల్ ఉంది కదా, దాంట్లో 1/2 బాటిల్ రైస్ వేసి పంపించమని చెప్పారనమాట. ఎందుకంటే అది హెడ్ పైన పెట్టేసి ప్రాక్టీస్ చేపిస్తారనమాట వాళ్ళ డ్యాన్స్ క్లాస్ టీచరు. ఇంకా దానికోసం అన్నట్టు దానికి ఫస్ట్ అయితే కొన్నే చెప్పించింది. యాక్చువల్గా ఆ రోజు క్లాస్కి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని రైస్ కావాలని చెప్పారంటే ఇంకా నెక్స్ట్ క్లాస్కి ఇంకొన్ని ఫిల్ చేసి పంపించాలి. ఇంకా దానికి కూడా జుట్టు వేసేసి ఇంకా రెడీ అయిపోయి టీవీ అయితే చూస్తుందన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంకా పెద్ద పాప లంచ్ బాక్స్ అయితే క్లీన్ చేయాలండి. అది స్కూల్ నుంచి వచ్చే టైంకే మేమైతే ఇంకా బుక్స్ సర్దుతున్నాం కదా, అందువల్ల అదేం చేసింది అంటే ఇంకా మాతో పాటు వచ్చేసి అక్కడే బుక్స్ సర్దడంలో హెల్ప్ చేసింది. ఇంకా నేనేమో తన బాక్స్ క్లీన్ చేయడం అయితే మర్చిపోయాను కాదండి, నేను కూడా అక్కడే ఉన్నాను కాబట్టి క్లీన్ చేయలేదన్నమాట. ఇంకా అందుకోసమే ఇంకా చిన్నదానికైతే జుట్టు వేసి తనకు కొంచెం టైం ఉంది అంటే ఇంకా సర్లే అంతలో పెద్ద పాప లంచ్ బాక్స్ అయితే క్లీన్ చేయాలి కదా అన్నట్టు ఇంకా లంచ్ బాక్స్ అయితే క్లీన్ చేస్తున్నాను. నిజంగా ఒక్కొక్కసారి లంచ్ బాక్స్ క్లీన్ చేసేటప్పుడు అయితే ఎవర్రా దేవుడే లంచ్ బాక్సులు సృష్టించింది కనిపెట్టింది అన్నట్టు అనిపిస్తుందండి. సో రోజు క్లీన్ చేయాలి, ఎప్పుడు ఫ్రైడే వస్తుందా అని వెయిట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఫ్రైడే రోజు వచ్చింది అనుకోండి, సాటర్డే సండే లంచ్ బాక్సెస్ ఉండవు కదా, కానీ మిగతా 4 days మాత్రము లంచ్ బాక్సెస్ అయితే కంపల్సరీ క్లీన్ అయితే చేయాల్సిందే అనమాట. ఇంకా క్లీన్ చేసేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా తర్వాత మా చిన్నదాన్ని తీసుకొని వెళ్ళి డాన్స్ క్లాస్లో డ్రాప్ చేసి వచ్చేసి ఇంకా నేను మా పెద్ద పాప అయితే వాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట. నాకైతే కంపల్సరీ ఎవ్రీడే కిందికి వెళ్ళి కొంతసేపు టైం అయితే అక్కడ స్పెండ్ చేసి రావాలండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయటికి వెళ్ళడానికి కుదరదు. వెళ్తాములే కానీ ఈ ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. ఒక 1/2 hour to 40 minutes అయితే కంపల్సరీ చేస్తాము. ఇదిగో ఇక్కడ నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? సంత అండి. మా దగ్గర ఆ రోజు సంత జరుగుతుందన్నమాట. ఇంకా ముందు ఒక 2-3 days అంటే మధ్యలో ఒక్కరోజే ఉంది, ఇంకొక రోజు వచ్చేసి ఉగాది అనమాట. ఇదిగో చూసారు కదా పచ్చి మామిడికాయలండి. అసలు 100కి ఎన్ని ఇచ్చారో 6-7 ఇస్తున్నారనమాట. ఇంకా దాంట్లోకి నాకు కూడా ఒక 3 mangoes తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి అయిపోయి ఉండే ఇంట్లో, పచ్చిమిర్చి ఇంకా టమాటా కూడా అయిపోయి ఉంటే టమాటో, మళ్ళీ తర్వాత గోరుచిక్కుడుకాయ ఒకటి, ఇంట్లో కావాల్సిన కొన్ని కూరగాయలు అయితే చూసుకుంటూ అక్కడ ఒక 1/2 hour to 45 minutes టైం స్పెండ్ చేసి ఇంట్లో కావాల్సినవి అయితే తీసుకొని వచ్చామన్నమాట, నేను మా పెద్ద పాప. ఇంకా అప్పటికి మా చిన్నదానికి డాన్స్ క్లాస్ టైం అయితే అవ్వలేదన్నమాట. ఎందుకంటే మళ్ళీ దానికి ఒక 1 hour తర్వాత మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని రావాలి. ఇంకా అంతలో నేను వచ్చిన వెంటనే ఇదిగోండి పచ్చిమిర్చి తొడుమలు తీసేసి ఇంకొక బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి. నిజంగా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నాకు ఆల్మోస్ట్ ఒక 2 weeks వరకు అసలు ఇబ్బంది ఉండవంటే, తట్టు పచ్చిమిర్చి కూడా తొందర పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా చిన్నదాన్ని అయితే డాన్స్ క్లాస్ నుంచి తీసుకొని వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా కనకదార స్తోత్రం అయితే పెట్టానండి ఈవినింగ్.
ఇంకా పెట్టేసిన తర్వాత ఇది వచ్చేసి అరౌండ్ నైట్ టైం అనమాట. ఇంకా పిల్లలిద్దరేమో వాళ్ళ కోసం రైస్ ఉండమని చెప్పారనమాట. ఇంకా అందుకోసమే ఒక గ్లాస్ అయితే వాళ్ళకైతే రైస్ కడిగేసి పక్కకు పెట్టేసాను. ఇక్కడ ఉన్నాయి కదా స్వీట్ పొటాటో అండి, ముందు రోజు మా హస్బెండ్ తీసుకొచ్చారు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా అవి తినాలనిపించింది. ఇంకా మా హస్బెండ్ కూడా తింటారు అన్నట్టు నాకు మా హస్బెండ్కి ఇద్దరికైతే అవి ఒక 2 స్వీట్ పొటాటోస్ అయితే కుక్ చేస్తున్నాను. ఇంకా స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చాను అనమాట సంత నుంచి. ఇంకా వాటిని ముందు పూర్తిగా క్లీన్ చేసి పెట్టుకోవడం కుదరలేదు ఫ్రిడ్జ్లో, ఎందుకంటే చిన్న పాపకి డాన్స్ క్లాస్ టైం అవుతుంది కదా అన్నట్టు దానికోసం వెళ్ళాను కదా. స్వీట్ కార్న్ అట్లే ఉంటే ఇంకా అవి కూడా వలిచేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక్కడ మా చిన్నది డాన్స్ క్లాస్కి నుంచి వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని కిందికి ఆడుకోవడానికి అయితే వెళ్ళిందనమాట. అదిగో చెప్తుంది, నేను అడిగాను అనమాట ఒక 1 అవర్ టైం ఇచ్చాను అంటే, లేదు మమ్మీ నేను 1 అవర్లో రిటర్న్ వచ్చా, ఒక 2 మినిట్స్ లేట్ అయిపోయింది అనేసి చెప్తుంది అనమాట. ఇంకా పెద్దది వచ్చేసేమో హోంవర్క్స్ అయితే చేసేసుకుంటుంది, అది కూడా ఫ్రెష్ అప్ అయిపోయి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మా హస్బెండ్ వచ్చారు ఆఫీస్ నుంచి. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఆయన బాక్సెస్ ఆ సింకులు అవి కూడా క్లీన్ చేయాలి కాబట్టి అవి పక్కకు పెట్టేసి చికెన్ ఉండే అండి. అంటే ఈ చికెను ముందు రోజు తెచ్చిందనమాట, కుక్ చేసింది. ఇంకా అది ఉంటే వాళ్ళ కోసం అన్నట్టు రైస్లో తింటారు కదా అన్నట్టు దాన్ని అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ స్వీట్ పొటాటో మా ఇద్దరి కోసం డిన్నర్ వచ్చేసి స్వీట్ పొటాటో కొంచెం పపాయ ఉండే అనమాట. ఆ పపాయ కూడా సంత నుంచి తీసుకొచ్చాము. కొంచెం ఏమో పెద్దది వచ్చిన తర్వాతనే తిన్నది. ఇంకా కొంచెం ఉంటే మాత్రము నాకు మా హస్బెండ్కి ఇద్దరికైతే కట్ చేశాను. ఇంకా పిల్లలిద్దరికైతే అన్నం వడ్డిచ్చేసి కర్రీ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా వాళ్ళిద్దరు వేడివేడిగా అన్నంలో చికెన్ కర్రీ వేసేసుకొని డిన్నర్ అయితే చేసేస్తున్నారు. ఇంకా నేను మా హస్బెండ్ స్వీట్ పొటాటోను పపాయ సింపుల్ డిన్నర్ తోటి, సింపుల్ అండి, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, దట్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ వెరీ గుడ్ ఫర్ వెయిట్ లాస్ అనమాట. ఇంకా అందరం కలిసేసి డిన్నర్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇది కొంచెం రైస్ మిగిలి ఉండే అనమాట. ఆ రైస్ని తీసేసి పక్కకు పెట్టేశాను, ఎందుకంటే ఆ రైస్ ఉండిన గిన్నె నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి కావాలి. ఇంకా దాంతోపాటు మా హస్బెండ్ లంచ్ బాక్సెస్ కూడా ఉన్నాయి కదా, ఇంకా వాటిని కూడా కడిగేసి ఇంకా ఇక్కడైతే బోర్లేస్తున్నాను. ఇంకా మార్నింగ్కి మంచిగా డ్రై అయిపోతాయండి. అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే బోర్లేస్తున్నాను. బోర్లేసిన తర్వాత ఇక మళ్ళీ కొంచెం కిచెన్ అయితే క్లీన్ చేసేసుకోవాలి. యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి బ్యాటర్ పట్టాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే పిండి ఉందన్నమాట ఇంట్లో, రాగి దోశ బ్యాటర్. ఇంకా అందుకోసమే దానికోసం ప్రత్యేకించి ఏం చేయలేదు. అదొక పెద్ద పని తప్పిపోయింది అనిపిస్తుంది అనమాట. అదేందో బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఉంది అనుకోండి, ఇంకా సాయంత్రం అయిన వెంటనే, ఇప్పుడంటే సమ్మర్ కాబట్టి నైట్ పట్టేస్తాము, అదే వింటర్ రైన్ సీజన్లో మాత్రం ఈవినింగే చేసేసుకుంటాను. ఇంకా తర్వాత ఇదిగో ఈ గిన్నెనే అనమాట రైస్ వండింది. ఇంకా దాంట్లోకి మిల్లెట్స్ అయితే కడుగుతున్నాను అనమాట. ఈ మిల్లెట్స్ ఎవరి కోసము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ కోసం అండి, ఎందుకంటే ఆయన రైస్ తినడం మానేసి చాలా డేస్ అయిపోయింది అనమాట. మ్యాక్సిమం మిల్లెట్స్, బ్రౌన్ రైస్ లేకపోతే సింగిల్ పాలిష్ రైస్ అలా అయితే తీసుకుంటున్నారనమాట. దట్టు ఈ మిల్లెట్స్ మన బాడీకి అలవాటు చేయాలండి, అలవాటు చేస్తేనే మంచిది. ఈ రోజులలో వచ్చే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎప్పుడు ఆ వైట్ రైస్ తింటే మనకు వచ్చేది ఏమీ లేదు, ఒళ్ళు రావడం తప్ప ఏం ఉండదన్నమాట. ఇంకా అందుకోసమే మ్యాక్సిమం తన డైట్లోనే ఉంటారు, ఇంకా మిల్లెట్సే తీసుకుంటారనమాట. ఇవి నేను కడిగేసి 8 to 6 అవర్స్ కంపల్సరీ నానాలండి. నానితే ఏంటంటే త్వరగా డైజెషన్ అవుతుంది, మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవన్నమాట. అందుకోసమే ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మిల్లెట్ అయితే కడుగుతాను. బ్రౌన్ రైస్ కూడా నైటే కడిగేసి పెట్టేసుకుంటానంటే ఇంకా మార్నింగ్ లేచేసి ఆ వాటర్తో సహా కుక్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి అండుకూరలు అయితే కడిగాను. 2 గ్లాసెస్ కడిగేసుకొని దాంట్లోకి 4.5 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని పక్కకైతే పెట్టేశాను అనమాట. ఇంకా పెట్టేసిన తర్వాత ఈ పొయ్యి కూడా డైలీ ఏం క్లీన్ చేయనండి, అంటే ఒక్కొక్క రోజేమో నైట్ క్లీన్ చేయబుద్ధి అవుతుంది, ఇంకొక రోజేమో నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే క్లీన్ చేయాలనిపిస్తుంది అనమాట. ఇంకా ఈరోజు ఎందుకు కొంచెం బాగా ఎక్కువ పాడైపోయినట్టు అనిపించింది, ఇంకా అందుకోసం నైటే క్లీన్ చేసేసుకుంటే మార్నింగ్కి కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ పడుకోవచ్చు అన్నట్టు ఆ గ్యాస్ పొయ్యి కూడా కడిగేశానండి. నిజంగా నా గ్యాస్ పొయ్యి అయితే 10 years బై గ్యాస్ పొయ్యి అండి. ఆ గ్యాస్ పొయ్యి చూసినప్పుడు అలా కొత్త గ్యాస్ పొయ్యి తీసుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది ఉంటుంది అనమాట. ఇంకా నా కిచెన్లో పని అయితే ఆ రోజుకైతే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద పాప డైరీ వర్క్, ఇంకా డైరీ ఏమి ఇష్యూ చేయలేదు, కానీ ఆ డైరీకి సంబంధించింది ఒక రఫ్ నోట్బుక్లో రాస్తుంటే అక్కడ క్లాస్ టెస్ట్ ఒకటి జరిగి ఉంటే దాని 2 సైన్లు అయితే చేసేసాను. ఇంకా కొంచెం సరే వచ్చేసేయాలి, వీకెండ్ వరకు వచ్చేసేయాలంటున్నా. ఇంతకాలం దొక్కేస్తుంది ఇదైతే
తొక్కని ఇంకా తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే బెడ్షీట్ చేంజ్ చేస్తున్నానండి. మార్నింగే దీన్ని అయితే తీసేసి ఉతికేసాను అనమాట బెడ్ పైది. ఇంకా దాన్ని కూడా బెడ్ మీద అయితే వేసేస్తున్నాను అనమాట నైట్. ఇంకా పడుకోవడానికి కూడా వచ్చేసాం ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఇంకా 10 to 10 అలా అవుతుంది అనమాట. ఇంకా బెడ్షీట్ వేసేసుకొని పడుకోవడమే. ఇంకా పిల్లలు ఇద్దరేమో సైకిల్ దొక్కేసి వచ్చేసి ఇంకా మంచిగా కొంతసేపు టీవీ అయితే చూస్తారు, లేకపోతే కొంతసేపు సెల్ అయితే చూస్తారనమాట. ఇంకా వచ్చేసి నైట్ డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకోవడం కంపల్సరీ అండి. ఇంకా పెద్ద పాప వచ్చేసి నైట్ నానబెడుతుంది. ఇంకా ఓట్స్ నెక్స్ట్ డే తినాలనుకుంటే ఎప్పుడైనా ఇంకా ఓట్స్ అయితే నానబెట్టుకుంటాను అనమాట. ఇంక ఇంతేనండి ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనేది. ఎప్పుడు ఇలా ఉంటుందా అంటే ఎప్పుడు ఇలా ఉండదు అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఇంతే ఉంటుంది అనమాట. ఇంతేనండి ఈరోజు వ్లాగ్. ఓకేనా? ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూసారు కదా, అప్పుడే నిద్ర కళ్ళు కూడా పడిపోయాయి, నాకు నిద్ర వచ్చేస్తుంది. ఓకేనా? బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.